ప్రభువు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించడము సేవించడం పట్ల మనకుండవలసిన మనసును ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం సాధ్యమా? దేవుని సన్నిధిలో గడిపే ఒక్కరోజు వేరొక చోట 3 సంవత్సరాలు గడపడం కన్నా మేలు. దేవుడు మనకు అప్పగించిన అతి అల్పమైన ఏ పని అయినా చేయడము ఈ పాపిష్టి లోకంలో ఉన్న అన్ని కార్యకలాపాల కన్నా ఎక్కువ సంతృప్తినిస్తుంది. అది వాటికంటే ముఖ్యమైనది కూడా. సైతానుకు చెందే అతి శ్రేష్టమైన దానికన్నా దేవునికి చెందే అతి తక్కువ అయినది ఎన్నో రెట్లు మిన్న. దుర్మార్గుల సుఖభోగాలు, సంపదలు, సౌఖ్యాలన్నిటికంటే దేవునికి చేసే అతి అల్ప సేవ అనేక రెట్లు మంచిది. అసలు ఈ రెంటికి పోలికే లేదు. ఈ కీర్తనతో సంబంధం గల కోరాహు సంతతి వారు దేవుని ఆలయము ద్వారపాలకులు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము మనము పరిశీలించినట్లయితే, కోరాహు జన్మించిన ఎబియాసాపు మనుమడు కోరే కొడుకు అయిన సల్లూము తన కోరాహు వంశములో ఉన్న తన బంధువులు ఆలయము ద్వారాన్ని కాపలా కాసే సేవ చేసేవారు. వారి పూర్వీకులు యెహోవా శిబిరానికి కాపలాదారులై ఉండి దాని ద్వారాన్ని కాసేవారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.